హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. జగన్కు షాక్ ఇచ్చిన కోర్టుకు అయితే తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కూడా ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పాస్పోర్టుకు ఎన్ఓసి విషయంలో పూచీకత్తు సమర్పించవలసిందని తేల్చి చెప్పిన హైకోర్టు అండి. విజయవాడ ప్రత్యేక కోర్టు షరతు విషయంలో జోక్యానికి అయితే నిరాకరించడం జరిగింది. సో జగన్ అయితే ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందే అని అయితే చెప్తున్నారు. సో పాస్పోర్ట్కు ఎన్ఓసి నిరభ్యంతర పత్రం అంటామండి. సో ఎన్ఓసి జారీ విషయంలో తమ ముందు హాజరైన 20,000 సొంత పూచీకత్తు సమర్పించాలి అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆదేశిస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు ఈ మేరకు విధించిందనమాట షరతులు. సో ఈ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని ప్రజా జీవితంలో ఉన్న పిటిషనర్ అంటే జగన్కు విషయం బాగా తెలుసు అని వ్యాఖ్యానించింది హైకోర్టు. విజయవాడ ప్రత్యేక కోర్టులో దాఖలైనటువంటి పరువు నష్టం కేసులో 2018 నుంచి పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఇది కేసు విచారణ సహా నిందితుడు పాల్గొంటున్నట్లు జగన్కు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ కేసు విచారణలో జగన్ పాల్గొంటారని భావించడం సహజమే అని తెలిపింది. పరువు నష్టం కేసులో అలా జరగలేదని ప్రస్తుతం జగన్ తరపున న్యాయవాది ప్రత్యేక కోర్టులో వకాలత్ దాఖలు చేసి పాస్పోర్ట్ విషయంలో ఎన్ఓసి కోసం పిటిషన్ వేశారని గుర్తు చేసింది. సో ప్రత్యేక కోర్టు షరతు విధించడంతో హైకోర్టును ఆశ్రయించారని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే తమకు అవసరమైనప్పుడు మాత్రమే జగన్ న్యాయ విచారణ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు ఉందని ఆక్షేపించింది. పరువు నష్టం కేసుల్లో సమన్లు అందనందున తమ పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించలేదని జగన్ వాదనను సరికాదని పేర్కొంది. సమన్ల అనేవి కేసు పెండింగ్లో ఉన్న విషయాన్ని తెలియజేసి విచారణ ప్రక్రియ పాల్గొనేందుకు ఇచ్చే సమాచారం మాత్రమేనని తెలిపింది. సో పరువు నష్టం కేసు గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉందని జగన్కు తెలుసని న్యాయవాదిని నియమించుకోమని సానుకూల ఉత్తర్వులు కూడా పొందారని అయితే గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో సమన్లు అందలేదనే వాదనతో ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పింది హైకోర్టు. మరి కోర్టు విచారణ ప్రక్రియకు లోబడి ఉన్నానని ఒకవైపు చెబుతూనే మరోవైపు పూచీకత్తు సమర్పించాలని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జగన్ ప్రశ్నిస్తున్నారనేది హైకోర్టు తప్పుపట్టింది. సో మొత్తానికి అయితే ఇక మీదట ఖచ్చితంగా జగన్ గారు హాజరు కావాల్సిందే కోర్టుకు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ విషయంలో అయితే మాత్రము మనకు పాస్పోర్ట్ మాత్రం ఎన్ఓసి విషయంలో పూచీకత్తు ఉండాల్సిందని అయితే హైకోర్టు తేల్చి చెప్పింది. సో విజయవాడ ప్రత్యేక కోర్టు షరతు విషయంలో జోక్యానికైతే నిరాకరణ చేసిందనమాట.